సాయంత్రం లోక్సభ ఎలక్షన్ తాలూకు ఎగ్జిట్ పోల్స్ అనేవి మనకి నిన్న జూన్ 1 సాయంత్రం 6:30కి రిలీజ్ అయినాయి. అవి ఎలా ఉన్నాయనంటే లోక్సభ స్థానాలు 545 స్థానాలకి చూసుకుంటే ఓవరాల్గా ఎన్ని సర్వేలు తీసుకున్నా సరే వన్ సైడ్గా మళ్ళీ మోడీ ప్రభుత్వం వన్ సైడ్గా అధికారం చేపడద్దని చెప్తున్నారు. ఏ సర్వే చూసుకున్నా ఓవరాల్గా మనకు చూసుకుంటే ఖచ్చితంగా 350 సీట్ల నుంచి దాదాపు 395 సీట్ల వరకు, అంటే దాదాపుగా 400 సీట్ల ఫిగర్ వరకు ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మోడీ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా మళ్ళీ రూలింగ్లోకి వస్తుంది అన్నట్టు వన్ సైడ్గా చెప్తున్నారు. దానికి కారణాలు ఏంటంటే ఖచ్చితంగా మోదీ అనేది ఏం చేశాడు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏం చేశాడు అనేది ఎక్కడా చెప్పుకోలేదు. కాంగ్రెస్తో పోల్చుకుంటే ఖచ్చితంగా బీజేపీ అనేది బెటర్ పర్ఫార్మెన్స్లో ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి నమ్మకం కల్పించాడు మోడీ అనేవాడు వర్క్ చేశాడు. ఈవెన్ అయోధ్య కానీ కొన్ని ఇలాంటి ఆర్టికల్ 360 కానీ అలాంటివి చూసుకుంటే మనకు ఓవరాల్గా చాలా ఉన్నాయి. ఇలాంటివి ఖచ్చితంగా ఇవన్నీ ఇంపాక్ట్ చూసుకుంటే అంటే మేజర్గా వచ్చేటప్పటికి హిందుత్వాన్ని బలపరచడం ఒకటి, ఇలాంటివన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మోడీ గారు ఖచ్చితంగా 400 సీట్లు ఖచ్చితంగా కొట్టే అవకాశం ఉంది. అంటే ఏ సర్వే చూసుకున్నా సరే ఓవరాల్గా సరే 350 పైనుంచి 395 సీట్ల వరకు మధ్యలో ఖచ్చితంగా ఏ సర్వే చూసుకున్నా సరే ఖచ్చితంగా ఈ మధ్య రేషియోలో వచ్చేటట్టు అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మనం దాదాపు 10 సర్వేల వరకు వన్ సైడ్గా మోడీయే చెప్తున్నాయి. అందులో ఇండియా డైనమిక్స్ అనే సర్వే సంస్థ చేసిన దాంట్లో ఎన్డీఏ కూటమికి 371 సీట్లు వస్తాయని చెప్తున్నారు. కాంగ్రెస్కి ఓన్లీ 125 సీట్లు వస్తాయని చెప్తున్నారు. జన్ కీ బాత్ అనే సర్వే సంస్థలో 362 నుంచి 392 వరకు మోడీ గవర్నమెంట్ గెలుచుకునే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం 140 నుంచి 162 వరకు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే న్యూస్ నేషనల్ అనే సర్వే సంస్థ చేస్తుంటే 342 నుంచి 380 వరకు ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తుంది. ఇందులో కాంగ్రెస్ చూసుకుంటే 153 నుంచి 170 వరకు మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రిపబ్లిక్ భారత్ మ్యాట్రైజ్ అనే సంస్థ చూసుకుంటే దాదాపు 353 నుంచి 370 సీట్ల వరకు మళ్ళీ మోడీ ప్రభుత్వం గెలుతుందని చెప్తుంది. కానీ ఇందులో ఈ సంస్థ చేసిన సర్వేలో కాంగ్రెస్ చూసుకుంటే 118 నుంచి 133 వరకే మాత్రమే కాంగ్రెస్ పరిమితం అవుతుందని చెప్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ సర్వేలో పోల్స్లో చూసుకుంటే 365 సీట్లు ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ గెలుతుంది. అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే ఓన్లీ 142 సీట్లు మాత్రమే గెలుతుంది అన్నట్టు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దైన్కి భాస్కర్ అనే సర్వే చూసుకుంటే 280 సీట్ల నుంచి 350 సీట్లు పైచీలకు ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ అనేది గెలుతుంది అన్నట్టు చెప్తుంది. ఇందులో కాంగ్రెస్ చూసుకుంటే 140 సీట్ల నుంచి 201 సీట్ల వరకు మాత్రమే గెలిచే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ సర్వే చూసుకుంటే సిఎన్ఎక్స్ సర్వే సంస్థ చూసుకుంటే 271 సీట్ల నుంచి 402 సీట్లు పైచీలకు వరకు ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రమే గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ చూసుకుంటే ఓన్లీ 109 నుంచి 140 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందన్నట్టు చెప్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏబీపీ సి ఓటర్ సర్వే చూసుకుంటే 353 నుంచి 383 వరకు మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందన్నట్టు చెప్తుంది. ఈ సర్వేలో చూసుకుంటే మనకి కాంగ్రెస్ ఓవరాల్గా చూసుకుంటే 152 నుంచి 183 వరకు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. నెక్స్ట్ చూసుకుంటే న్యూస్ 18 మెగా ఎగ్జిట్ పోల్ అనే సంస్థ చూసుకుంటే 355 నుంచి 370 సీట్ల వరకు మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే ఓవరాల్గా 125 నుంచి 140 సీట్ల వరకు మాత్రమే గెలిచే అవకాశం ఉందన్నట్టు చెప్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే 9 సర్వేల్లో ఓవరాల్గా చూసుకుంటే మనకి 9కి 9 కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఈసారి కూడా విఫలమయ్యే అవకాశం ఉందన్నట్టు. అంటే ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఒక 110 సీట్ల నుంచి 270 వరకు మాక్సిమం గెలిస్తే అంతకు మించి అవకాశం లేదు. 270 సీట్లు కూడా గెలిచే అవకాశం లేదు. కఠీ కష్టం మీద గెలిస్తే అక్కడ వరకు గెలిచే అవకాశం ఉందనేటట్టు ఏ సర్వే చూసుకున్నా చెప్తున్నాయి. మనకు ఓవరాల్గా 9 సర్వేల్లో కూడా వన్ సైడ్గా ఖచ్చితంగా ప్రతి సర్వేలో కూడా ఖచ్చితంగా 300 పైచీలకు సీట్లతో 300 పైచీలతో ఓవరాల్గా చూసుకుంటే మనకి 350 నుంచి 402 403 వరకు సీట్ల వరకు ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవకాశాలు ఉన్నాయన్నట్టు ప్రతి సర్వే సంస్థ కూడా నేషనల్ మీడియా కానీ నేషనల్ ఎగ్జిట్ పోల్ సంస్థలు కానీ ప్రతి ఒక్కటి కూడా వివరిస్తున్నాయి. ఖచ్చితంగా మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రి కింద పిఎం నరేంద్ర మోడీ గారు మళ్ళీ అధికారం ఎక్కే అవకాశం ఉందన్నట్టు 100% చెప్తున్నారు. ఏ ఎగ్జిట్ పోల్ చూసుకున్నా ఖచ్చితంగా ఎన్డీఏదే అధికారం అనేటట్టు చెప్తున్నారు. ఇండియా కూటమి అనేది ఖచ్చితంగా విఫలం చెందింది. ఓవరాల్గా చూసుకుంటే రాహుల్
రాహుల్ గాంధీలో కూడా అంత కూటమి అనేది అంత ఎదరకు తీసుకెళ్ళినప్పుడు అది విఫలమైంది. పైగా మోడీ మీద కొన్ని చోట్ల వ్యతిరేకమైన విమర్శలు చేశారు కానీ అది ప్రజల్లోకి అంతగా వెళ్ళలేదు. వీళ్ళ పైగా ఈ రీసెంట్ గా మొన్న చూసుకుంటే కర్ణాటకలో కానీ తెలంగాణ కానీ కొన్ని చోట్ల కాంగ్రెస్ అనేది అధికారంలోకి వచ్చింది కానీ ఏంటంటే అంత పర్ఫెక్ట్ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. ఎందుకంటే మనకి అక్కడ చూసుకుంటే డెవలప్మెంట్ పర్పస్ లేదు కూడా డెవలప్మెంట్ చేయకుండా ఓన్లీ ఓవరాల్ గా ఏంటంటే సంక్షేమ పథకాలు మాత్రం, అంటే ఉచిత బస్సు లేకపోతే డబ్బులు వేయడాలు, అంటే మహిళల అకౌంట్ లో డబ్బులు వేయడాలు, ఇలాంటి స్కీమ్స్ మాత్రం పెట్టడం జరిగింది. కానీ అభివృద్ధి పరంగా చూసుకుంటే కూడా కాంగ్రెస్ ఎక్కడ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఓవరాల్ ఎక్కడ చూసుకున్నా కానీ కాంగ్రెస్ అనేది పెద్దగా అభివృద్ధిని చూపించట్లేదు. ఏంటంటే ఈ ఫ్రీ స్కీమ్స్ మీద మాత్రమే గెంటుతుంది. పిఎం నరేంద్ర మోడీ ఖచ్చితంగా దేశాన్ని బలంగా తయారు చేస్తూ ఈ రోజు అధికారంలోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మెయిన్ గా చూసుకుంటే మనకు భారతదేశంలో ఆధ్యాత్మికంగా బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఉండే కొలది ఇంకా ఎన్ని జరుగుతాయని చూడాలి. ఖచ్చితంగా అయితే మూడోసారి ఫైనల్ గా చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవ్వడం 100% అనేది ఖచ్చితంగా జరిగి తీరుద్ది అనేటట్టు ప్రతి సర్వే సంస్థ కూడా చెప్తున్నాయి. రేపు జూన్ 4 లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి దేశవ్యాప్తంగా ఖచ్చితంగా దేశంలో పెను మార్పులు సృష్టించబోతున్నాయి. ఇటు ఎకనామిక్ పరంగా కానీ లేకపోతే మనకి షేర్ మార్కెట్ పరంగా చూసుకుని ఏ విధంగా చూసుకున్నా కానీ ఇండియా మళ్ళీ ఎన్డీఏ కూటమి అనేది అధికారంలోకి రావడం, మళ్ళీ ఖచ్చితంగా కొన్ని మార్పులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. దేశవ్యాప్తంగా మాత్రం మంచి హయ్యర్ మెజారిటీతో ఖచ్చితంగా నరేంద్ర మోడీ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ అధికారంలోకి వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు వేచి చూస్తున్నారు. చూడాలి జూన్ 4 రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు ఎదురు చూడాలి. థ్యాంక్ యూ.